వ్యవసాయ రంగానికి ఉరి తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయమని గత నెల రోజులుగా లక్షలాది మంది రైతులు ఢిల్లీలో అధిక చలిలో నిరసన దీక్షలు సాగిస్తూ ఉంటే ఆ సమస్యని పరిష్కరించి వ్యవసాయ చట్టాలని రద్దు చేసేదానికి మోడీ ప్రభుత్వం సిద్ధం కాకుండా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరిస్తుంది. మరి అదే కాకుండా ప్రధానమంత్రి మోడీ గారు వ్యవసాయ చట్టాల రద్దు గురించి మాట్లాడండి అని రైతులు అడుగుతూ ఉంటే ఈ రోజున దేశవ్యాప్తంగా మన్ కీ బాత్ మనసులో మాట పేరుతోటి ప్రధానమంత్రి గారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లక్షల మంది కోట్ల మంది రైతులు రోడ్డు మీద ఉంటే వాళ్ళ గురించి మాట్లాడటం మానేసినటువంటి ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ పేరుతో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి వైఖరికి నిరసనగా ఈ రోజున దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కలిపి మన్ కీ బాత్ కార్యక్రమం జరుగుతున్న సందర్భాల్లో ప్లేట్లు కొట్టి నిరసనలు తెలియజేయమని పిలిపివ్వడం జరిగింది. రైతాంగం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి పెంటపాడు మండల కేంద్రంలో అన్ని రైతు సంఘాల ఆధ్వర్యాన్ని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తరఫున పాల్గొని వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా మోడీ గారు తక్షణమే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని రైతాంగానికి గిట్టుబాటు ధరని కల్పించి రుణ విముక్త చట్టాన్ని తీసుకొచ్చి రైతు ఆత్మహత్యలను అరికట్టాలని చెప్పని ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు పేరుతో రైతాంగానికి తీవ్రమైన ఇబ్బందులు కల్పించడమే కాకుండా విద్యుత్ వినియోగదారుల మీద విపరీత భారాలు మోపేటువంటి ఏదైతే బిల్లు ఉందో ఈ బిల్లుని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా రైతాంగం జరుపుతున్నటువంటి ఈ పోరాటానికి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘం, ప్రజా సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వైఎస్